సార్ అడ్వకేట్‌కు సంబంధించినటువంటి ఏదైతే 3 అంశాలు ఏదైతే ఉన్నాయో 41 సీఆర్‌పీసీకి సంబంధించి, అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ దానికి సంబంధించినటువంటి అంశం, అలాగే టెన్యూర్ పీపీ, క్యాడర్ పీపీలకు సంబంధించినటువంటి ఏదైతే వైజయంతి గారు ఇల్లీగల్‌గా రిక్రూట్‌మెంట్ అయ్యారు. వారు ఇంకోటేందంటే కన్సర్న్డ్ ఏదైతే ఎగ్జామ్ రాసినటువంటి పీపీలకు న్యాయం చేస్తామని పొలిటికల్‌గా రిక్రూట్‌మెంట్ అయ్యే వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కొన్ని వాదోపవాదాలు ఈవెన్ అడ్వకేట్లు కూడా చాలా చెప్పడం జరిగింది. దానిపై మీరేమంటారు? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల మీద పోలీసులు అక్రమ కేసులు పెడతారు, నిర్బంధిస్తారు. పోలీసులు న్యాయవాదులకు సంబంధించినటువంటి ఇళ్ల మీద దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. ఈ మధ్య ఒక న్యాయవాదిని బట్టలు లేకుండా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఏ రకమైనటువంటి సందర్భాలు లేకుండా ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే తనకు సంబంధించినటువంటి న్యాయవాదిగా వృత్తి నిర్వహిస్తూ క్లయింట్ వైపు నుంచి ఫైట్ చేయటం. అది నచ్చినటువంటి పోలీసులు సంబంధిత న్యాయవాది మీద అక్రమ కేసు కట్టి రిమాండ్ చేయటం, ఇబ్బంది పెట్టడం అనేటువంటి జరిగింది. అడ్వకేట్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు చట్టాలు ఉన్నాయి. ఈవెన్ స్ట్రీట్ వెండర్స్, రోడ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకున్నటువంటి వ్యక్తులకు కూడా స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉంది, డాక్టర్లకు యాక్ట్ ఉంది, ఈవెన్ లేబర్ రకరకాల ఫ్యాక్టరీలలో పనిచేసేటటువంటి కార్మికులకు లేబర్ యాక్ట్స్ ఉన్నాయి. 1923 అనేటువంటిది ఒక లేబర్ యాక్ట్ ఉంది. అన్ని వర్గాల ప్రజలకు చట్టాలు ఉన్నాయి. కానీ న్యాయం కోసం పోరాటం చేసేటటువంటి న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ఈ న్యాయవాదులకు సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావటంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పటివరకు ఫెయిల్ అయినాయి. గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదులకు అందరం రోడ్ల మీదకి వచ్చి అయ్యా మా న్యాయవాదులకు రక్షణ లేదు, ఒక రక్షణ చట్టం, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురండి. దాంతో ఏంటంటే అవతల వ్యక్తులు ఎవరన్నా అక్రమంగా కేసులు పెట్టకుండా చేయండి. క్లయింట్లతోటి పంచాయతీ, క్లయింట్ల అపోనెంట్లతోటి పంచాయతీ. మనము ఒక వ్యక్తి ఇప్పుడు ఒక వామన్ రావు, నాగమణి అని ఒక ఇద్దరు అడ్వకేట్ దంపతులు ఉంటారు. వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏంది, నేరం ఏంది అని అంటే ఒక పుట్ట శైలజ అనేటువంటి ఒక లేడీ అక్రమంగా మున్సిపల్ కమిషన్ చైర్మన్గా ఎన్నికైతే ఆమె ఎన్నిక చెల్లదు అని ఒక ఆయేష అనేటువంటి ఒక అమ్మాయితోటి ఒక ఎలక్షన్ పిటిషన్ వేసారు. వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల మీద కొన్ని కేసులు వేసారు. వేసినందుకు గాను అతి దారుణంగా మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద ఆ ఇద్దరు న్యాయవాద దంపతుల్ని మంతని మండలంలో రామడుగేటటువంటి ఒక ప్రాంతంలో అన్యాయంగా చంపడం అనేది జరిగింది. అంతే సార్. దీనికి సంబంధించి అంటే ఏదైతే హత్యకు సంబంధించినటువంటి అంశం ఏదైతే పుట్ట మధు పై ఆరోపణలు చాలా జరిగాయి, వారే చేయించారు అని చెప్పేసి కూడా కొన్ని ప్రజలు కూడా అనుకున్నారు. దాని గురించి వాస్తవమే. దాంట్లో ఈ జిల్లా పరిషత్ చైర్మన్ అనేటటువంటి పుట్టమధు అనేటువంటి వ్యక్తి పాత్ర ఉంది. ఆయనకు సంబంధించినటువంటి భావమరది దాంట్లో ఎక్యూజ్ నెంబర్ 1 ఉన్నాడు. ఆయన కన్సర్న్లనే ఆయన మేరకే జరిగింది అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉండటం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంతా అధికారంలో ఉండటం, ఆయనను ఎస్కేప్ చేసిర్రు. ఆ చట్టంలోకి వెళ్ళి ఆ కేసులోకి వెళ్ళి ఆయనను ఎస్కేప్ చేసిర్రు. ఇదంతా జరిగింది. నేనేమంటా అంటే ముఖ్యంగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సంతోష్ అనేటువంటి ఒక వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ పోయి రిప్రజెంట్ చేస్తే సిఐ కంప్లైంట్ కొట్టి కేసులు పెట్టి రిమాండ్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ జనగాంలో జరిగింది. బోరబండలో సంతోష్కి జరిగింది. సిద్దిపేటలో ఒక అడ్వకేట్ని నరేందర్ అనేటువంటి ఒక అడ్వకేట్ మీద పోలీసులు దాడులు చేశారు. తర్వాత కలవకుర్తి దగ్గర ఇంకొక సంతోష్ నాయక్ అనేటువంటి వ్యక్తి మీద అపోనెంట్లు దాడులు చేశారు. ఇట్లా విపరీతంగా న్యాయవాదుల మీద అక్రమ కేసులు కడుతున్నారు. వీటన్నిటికీ ఒకే ఒకటి జిందా తెలస్మాత్, ఒకే ఒక పరిష్కారం, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి. న్యాయవాదులు తప్పులు చేస్తే న్యాయవాదుల మీద ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే బార్ కౌన్సిల్ ఉంది, కంప్లైంట్ పెట్టుకోవచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి రికవరీ చేసుకోవచ్చు. కానీ దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం అనేది చట్ట వ్యతిరేకం. అట్లాంటి వ్యక్తులు శిక్షించబడాలి. అందుకనే న్యాయవాద రక్షణ చట్టం కావాలి. దాని గురించి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫైట్ జరుగుతుంది.
మొన్నటి దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, న్యాయవాదుల గురించి పట్టించుకోలేదు, వాళ్ళ యొక్క రక్షణ గురించి పట్టించుకోలేదు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక న్యాయవాదుల రక్షణ చట్టం వస్తుందని అనుకుంటున్నాం. ఆయన కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాడు, బిల్ పాస్ చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని మేము కలిగి ఉన్నాం. తొందరగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలి, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వామన్ రావుకు సంబంధించినటువంటి హత్యలో ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రభుత్వం, వారి ప్రభుత్వంలో హయాంలోనే ఈ యొక్క హత్య జరగడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కేసు, అంటే ఈ కేసు నడిపించినటువంటి వామన్ రావు గారు, వారిపై హత్యకు గురైనటువంటి ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో, వారికి ఎవరైతే ఈ హత్యకు చేసినటువంటి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారికి శిక్ష పడుతుందా ఈ ప్రభుత్వంలో? 100% ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అయిందండి. ట్రయల్ స్టార్ట్ అయింది, ఎవిడెన్స్ కూడా అయిపోయింది. 100% శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఓకే. 41A సిఆర్పిసి గురించి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కూడా దాన్ని కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. దాంట్లో పోలీసులు వారి యొక్క డ్యూటీని, అంటే పోలీసులు ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు, అడ్వకేట్లు క్లయింట్ల తరఫునటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే వారిపై దుర్భాషలాడడం, దాడులు చేయడం, అలాగే రకరకాల ఇబ్బందులు పెట్టడం న్యాయవాదులందరూ కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి ఇక్కడ సిఆర్పిసి అనేటువంటి దానికి చట్ట సవరణ చేశారు, ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్లో భాగంగా రాజకీయ నాయకులంతా దొంగ పనులు, లంగ పనులు, తర్వాత వాళ్ళే మంది భూములు ఆక్రమించుకునే పని, లేదు వాళ్ళే తప్పులు చేస్తారు కదా, వాళ్ళు తప్పులు చేస్తే చక్కగా అత్తగారింటికి పోయి ఇచ్చినట్టుగా పోలీసుని పోయి రావాలి, ఒక నోటీస్ తీసుకొని రావాలి, జైలుకి పోవద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి అన్ని కేసులలో పోలీసులు అరెస్ట్ చేయకుండా నోటీస్ ఇచ్చి ఛార్జ్షీట్ చేయమని డైరెక్షన్ ఇచ్చారు. దాంతో ఏంటంటే పోలీసులే కేసులు కడతారు, పోలీసులే విచారణ చేస్తారు, పోలీసులే నేరస్తులను పిలిపించుకుంటారు, పోలీసులే కేసుని బట్టి, సెక్షన్ని బట్టి, నేరం యొక్క తీవ్రతను బట్టి, డబ్బుల దాని యొక్క కేసులో ఉండేటటువంటి ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విలువను బట్టి వాళ్ళే డిమాండ్ చేసుకుంటారు. ఏమని, నీకు ఇంత నేను 41 వేస్తే అరెస్ట్ చేయకుండా పోతా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిమాండ్ చేయటం, డబ్బులు బాగా ఇచ్చిన వాళ్ళకు నోటీస్ చేయటం, డబ్బులు ఇవ్వకుండా రివర్స్ అయితే డినే చేస్తే వాళ్ళని రిమాండ్ చేయటం. అంటే వాస్తవంగా 41Aకి సంబంధించినటువంటి కేసులలో రిమాండ్, అరెస్ట్ అని వారెంట్ ఏమైనా ఉందా? లేదండి, రిమాండ్, అరెస్ట్ అనేది లేదు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తలుచుకొని డబ్బులు ఇవ్వకపోతే, సరిపోయిన డబ్బులు ఇవ్వకపోతే రిమాండ్ చేస్తాడు. అంటే రిమాండ్ ఎట్లా చేస్తారు? అంటే రిమాండ్ లేదంటున్నారు కదా. రిమాండ్ లేదు, ఆయన సాటిస్ఫై కాలేదు కదా, నేను రిమాండ్ చేస్తా, నా ఇష్టం అనేటటువంటి పద్ధతులలో పోలీసుల యొక్క నియంతృత్వం పెరిగింది, పోలీసుల యొక్క డామినేషన్ పెరిగింది. గమ్మత్ ఏంటంటే పోలీసులే 41A ఇస్తారు, పోలీసులే ఛార్జ్షీట్ వేస్తారు, తర్వాత పోలీసులే నేరస్తుని, బాధితుని ఇద్దరిని కలిపి కూర్చోబెడుతున్నారు, మాట్లాడుతారు. అడ్వకేట్లతో సంబంధం లేకుండా పోలీసులే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేస్తారు. అసలు అడ్వకేట్ల యొక్క పాత్ర లేకుండా చేస్తుంది ఈ 41A సిఆర్పిసి. చాలామంది న్యాయవాదుల యొక్క పొట్టలు కొడతా ఉంది 41A సిఆర్పిసి. పోలీసు యంత్రాంగం అంతా న్యాయవాదుల పాత్ర లేకుండా రకరకాలుగా వాళ్ళు మొత్తం వ్యవస్థనంతా నాశనం చేసేటటువంటి పరిస్థితి. కొంతమంది అంటారు న్యాయవాదుల కేసులు కావాలని చెప్పేసి పోలీసులను అరెస్ట్ చేయమంటారా, నేరస్తులను అరెస్ట్ చేయమని పోలీసులు చెప్తారా మీరు అంటారు. మేము చెప్పడం కాదు, 41A సిఆర్పిసి లేనప్పుడు నేషనల్ క్రైమ్ బ్యూరో NCRB చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏంటంటే 41A అనేటటువంటి ఒక నోటీస్ లేనప్పుడు నేరాల సంఖ్య బాగా తగ్గింది. జనమంతా మేము నేరం చేస్తే జైలుకి పోతామేమన్నటువంటి ఒక భయం జనంలో ఉంది. దాంతో ఏంటంటే అక్రమాలకు పాల్పడలు ఎక్కువ మంది, కొంతమంది జైలు పోయినా ఏం లేదనేటటువంటి ఆలోచన ఉన్నోళ్ళు మాత్రమే పాల్పడరు. ఇలా క్రైమ్ రేట్ బాగా తగ్గింది గతంలో. 41A సిఆర్పిసి వచ్చిన తర్వాత ఒక ఈజీ గోయింగ్ టెండెన్సీ పెరిగింది. ఏమైంది వాని దంతా, ఏమైంది వాని కొడతా, ఒక దొంగతనం చేస్తా, ఏమైంది
వానిపై దాడి చేస్తా, ఒక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశిస్తా, కొడతా, తిడతా, బెదిరిస్తా, దౌర్జన్యం చేస్తా. కేసు ఏముంది పెడతారు, 324 పెడతారు, 448 పెడతారు, లేకపోతే 384 పెడతారు. ఏమైతే దాంతో పోలీస్ స్టేషన్ పోతా, పోలీసు వాళ్ళ మొక్కను ఒక 20,000 వేస్తా, నేను 41 తెచ్చుకుంటా, నాకేమైద్ది అనేటువంటి ఒక భావం, ఆ ఈజీ టెండెన్సీ పెరిగింది. దాంతో ఏంటంటే నేరం స్వభావం పెరిగింది, క్రైమ్ రేట్ పెరిగింది, 50% రేట్ పెరిగింది. ఇదంతా సమాజానికి హానికరం. దీంతో ఏమవుతుందంటే దాడులు జరుగుతున్నాయి, మామూలు పేదల మీద ఇల్లీగల్ ట్రెస్పాస్లు అవుతున్నాయి, ఇళ్లలోకి దాడులు జరుగుతున్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, దొంగతనాలు పెరిగినాయి. ఎందుకంటే అరెస్ట్ లేదు, వరకట్న వేధింపుల కేసులు పెరిగినాయి, రకరకాల కేసులు పెరిగినాయి. 7 సంవత్సరాల లోపు విలువ కలిగినటువంటి కేసులన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. డబల్ ఆఫ్ ది క్రైమ్ పెరిగింది. ఇదంతా సొసైటీకి నష్టం, అమాయకులకు నష్టం, పేదలకు నష్టం, లేదు బాధితులకు నష్టం. సార్ కొంతమంది బాధితులు ఎవరైతే అంటే అమాయకులపై కూడా కొన్ని కేసులు పెట్టి అంటే కావాలని వాళ్ళు అంటే జనరల్గా పోలీస్ స్టేషన్కి పిలిపించి అంటే కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా భయపడే అంశాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది అడ్వకేట్లు పోయినా కూడా వాళ్ళతో క్లయింట్లతో కూడా అడ్వకేట్పై అలాగే క్లయింట్లపై అంటే పోలీసుల వైఖరి ఎలా ఉంది? పోలీసులు 41 ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వ్యవస్థలో న్యాయవాదులు అంటే చులకన భావం. వాళ్ళు ఎంత పెద్ద న్యాయవాదినైనా లెక్కలు చేయకపోవడం, లేదు ఎవరైనా కేసులు ఇస్తే మనసులో పెట్టుకొని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ మీద అన్యాయంగా క్రిమినల్ కేసులు పెట్టడం, ఇవన్నీ పోలీస్ వ్యవస్థలో ఒక మార్పు రావాలి. న్యాయవాదులు సమాజంలో పార్ట్ అండ్ పార్సల్. వాళ్ళు న్యాయం కోసం పనిచేస్తారు. వాళ్ళు నేరాలను అదుపు చేయడానికి పోలీసులు పనిచేస్తే న్యాయం కాపాడడం కోసం న్యాయవాదులు పనిచేస్తారు. అట్లాంటి న్యాయవాదుల మీద పోలీసుల యొక్క దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలి. ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే న్యాయవాదుల మీద కంప్లైంట్ వచ్చినప్పుడు, కేసులు కట్టాల్సి వచ్చినప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కట్టాలి. ఎంక్వైరీ చేయకుండా కేసులు కట్టడం, ఆ కేసులను అడ్డం పెట్టుకొని న్యాయవాదులను పోలీస్ స్టేషన్లో పిలిపించడం చేస్తూ ఉంటారు. అందుకని ఈ విధానం మారాలి, ఆ కాన్సెప్ట్ మారాలి. పోలీసులకు ఫ్రెండ్లీ, న్యాయవాదులకు మధ్యన ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా పెరగాలి. దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సార్ 41A కేసుకు సంబంధించి ఏదైతే కీలకమైనటువంటి అంశాలు మీరు ఏదైతే చెప్పారో, ఇప్పుడు 41 అంటే కంప్లీట్గా రద్దు చేయమని మీ ఉద్దేశమా, లేకపోతే జ్యుడిషియల్ పవర్స్ ఏదైతే పోలీసులకు ఇచ్చారో ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం కూడా 14 రోజులు 15 రోజుల కస్టడీ, అక్యూజ్డ్ ఎవరైతే అంటే నేరం మోపబడినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే దానిపై మీ అభిప్రాయం ఏంటి? పాత చట్టం కొత్త చట్టంలో 41Aకి సంబంధించిన పెద్ద తేడా ఏం లేదండి. ఖచ్చితంగా 41A ఫాలోగమ్మ అనేది పాత చట్టంలో సిఆర్పిసిలో ఉంది. ఇప్పుడు సెక్షన్ 35 క్లాస్ 3 అనేటువంటిది ఒకటి వచ్చింది. దాంతో ఏంటంటే దీంట్లో కూడా కొత్త చట్టంలో కూడా కొత్త సెక్షన్ల ప్రకారంగా 41A ఫాలోగమ్ అనేది చట్టం నిర్దేశనం చేస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ నేరాల అదుపు చేయాలంటే 41A సిఆర్పిసిని డిలీట్ చేయాలి కంప్లీట్గా. కొత్త చట్టం 41 అనేది పాత చట్టం 40 అనే కంప్లీట్గా డిలీట్ చేయాలి. దాంతో ఏంటంటే క్రైమ్ రేట్ తగ్గుద్ది, అన్యాయాలు తగ్గుతాయి, అక్రమాలు తగ్గుతాయి, క్రిమినల్ కేసులు తగ్గుతాయి. ఓకే సార్, ఇప్పుడు డిఓపి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ తెలంగాణకి వైజయంతి ఎవరైతే వారు ఇల్లీగల్గా రిక్రూట్ అయ్యారు, అలాగే వారు అడ్వకేట్లకు కొంతమంది పీపీలకు కూడా అన్యాయం చేస్తూ అడ్వకేట్స్ కూడా వారిపై తిరుగుబాటు చేయడం జరిగింది. అంటే ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వైజయంతి ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క ఎన్నిక అక్రమం. అంటే అక్రమం అంటే ఎలాగ ఎన్నిక? అన్యాయం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, సెక్షన్ 120 క్లాస్ 3 120 క్లాస్ 3 అనేటువంటి ఒక ప్రొసీజర్ ఉంది. ఒక డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రాష్ట్రంలో ఒకరు ఉంటారు. ఒక డిఓపిని అపాయింట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి కాన్సెంట్ తీసుకొని ఒక డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ని అపాయింట్ చేయాలి. గౌరవ ప్రధాన న్యాయమూర్తి యొక్క కాన్సెంట్ లేకుండా, వారి సిగ్నేచర్స్ లేకుండా ఇప్పుడున్నటువంటి ఈ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ని వైజయంతిని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది.
ఇల్లీగల్గా. ఆమె యొక్క ఎన్నిక చెల్లదని మేము కూడా నేను చాలాసార్లు కంప్లైంట్లు పెట్టినాం, రిట్లు వేసినాం, కంప్లైంట్లు పెట్టినాం. మరి జ్యుడిషియరీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు ఏమైనా స్పందన వచ్చిందా సార్? ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి. ఆమె యొక్క ఎన్నిక అక్రమం, ఆమె యొక్క ఎన్నికని చట్టబద్ధమైంది కాదు, దాని మీద డీటెయిల్గా ఎంక్వైరీ జరపాలి, ఆమెను రిమూవ్ చేయాలి. ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె యొక్క ఆమె సామర్లకోట అనేటువంటి ఒక ఊర్లో చదువుకుంది, ఆంధ్రాలో ఇంకో ప్రాంతంలో చదువుకుంది. ఆమె తెలంగాణలో నేటివ్ ప్లేస్ లేదు, కానీ దొంగ ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసింది. ఆమె తెలంగాణ లోకల్ అనేటువంటి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె భర్త పేరు మీద కాలేజీలు పెట్టింది, విపరీతంగా వేల కోట్ల రూపాయలు ఇలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నుంచి, పీపీల నుంచి, ఏపీపీఓల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంది. జెండా వందనం పేరుతోటి, ప్రమోషన్ల పేరుతోటి, కంప్లైంట్ల పేరుతోటి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చాలా అక్రమ ఆస్తులు కొనదామె. ఆంధ్రప్రదేశ్, విజయనగరం, వైజాగ్, తర్వాత ఇబ్రహీంపట్నం, గచ్చిబౌలి, కొండాపూర్ ఈ ప్రాంతాలలో విపరీతమైనటువంటి ఆస్తులను కూరగొట్టింది. ఆమె అక్రమ ఆస్తులను కూరగొట్టింది, అన్యాయం చేస్తుంది, తీసుకుంటే తిన్నది. కానీ లేనిపోని జీవోలు తెచ్చి తెలంగాణ ప్రాంతంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళకే అనుమతులు లేకుండా ఓపెన్ చేసింది, జీవోలు ఇష్యూ చేసి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అడ్వకేట్లు వచ్చి ఇక్కడ టెన్యూర్ పీపుల్గా ఎన్నిక కావచ్చు, ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఎన్నిక కావచ్చు, ఇక్కడ ఏపీపీఓలుగా వాళ్ళు ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడాలని, ప్రత్యేక తెలంగాణ కావాలని, మా నిధులు, నియామకాలు, నిధులు మాకు కావాలనేది పెద్ద కాన్సెప్ట్ తోటి తెలంగాణ వచ్చింది. ఆంధ్ర అడ్వకేట్లకు ఈ రాష్ట్రంలో ఏం సంబంధం అండి? తెలంగాణలో వచ్చి వాళ్ళెవరు ఏపీపీఓలకు సెలెక్ట్ కావడానికి, వాళ్ళెవరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు రావడానికి, వాళ్ళెవరు టెన్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రావడానికి. అందుకనే ఆ నియమ నిబంధనలలో సడలింపులు చేసి దొంగ ఫేక్ జీవోలను తీసుకొచ్చి ఆ జీవోల ద్వారా ఆంధ్ర అడ్వకేట్లకు ప్రవేశానికి అవకాశం ఇచ్చి తెలంగాణ న్యాయవాదుల యొక్క నోట్ల మనుబోస్తుంది ఈ డిఓపి. సార్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారిపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నుకోబడినటువంటి వైజయంతి ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, గత 8 నెలలు అవుతా ఉన్నది. వారికి మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? వారికి అంటే మీ డిమాండ్ ఏంటి మొత్తానికి? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని మీరు కోరుకునేది ఏంటంటే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఆమె యొక్క ఎన్నిక ఇల్లీగల్, ఆమె చేసినటువంటి జీవోలు ఇల్లీగల్, ఇష్యూ చేసినటువంటి జీవోలు ఇల్లీగల్, తెలంగాణ ప్రాంత న్యాయవాదుల యొక్క నోట్ల మనుబోసేటటువంటి జీవాలు అని ఇమ్మీడియట్గా ఆమె ఎంపిక చేసినటువంటి విధానం మీద యాక్షన్ తీసుకోవాలి. ఆమెని డిఓపి నుంచి రిమూవ్ చేయాలి. ఆమె ఇష్యూ చేసినటువంటి జీవోలన్నింటినీ కూడా క్లోజ్ చేయాలి, రద్దు చేయాలి, కొత్త జీవోలని చేయాలి, ఇష్యూ చేయాలి, తెలంగాణ న్యాయవాదులు కాపాడాలి. సో చూసారు కదండి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, సీనియర్ న్యాయవాది మనకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే 41 సిఆర్పిసికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి వారి యొక్క రిక్రూట్మెంట్ కానీ చట్టబద్ధమైనది కాదు, వారిని రిమూవ్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నారు. అలాగే మరియు రక్షణ బిల్లు, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుపై వారు అడ్వకేట్ న్యాయవాదులు పోరాడుతున్నారు. అలాగే రాపోలు భాస్కర్ గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్.